హరప్పా నాగరికత రాజకీయ వ్యవస్థ గురించి తెలుసుకుంటే, రాజకీయ వ్యవస్థ గురించి సరైన ఆధారాలు లేవు. అయితే పరిపాలకులకు సంబంధించిన వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. అవేంటంటే, కళల్లో ఏకరూపత, ఒకే విధమైన నిర్మాణాలు, ఇటుకల పరిమాణము, ముడిసరుకుల లభ్యమయ్యే ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకోవడం వంటివి నాగరికత అంతా ఒకే రాజ్యం అని చెప్పేందుకు నిదర్శనంగా ఉన్నది. ఇంకొక సిద్ధాంతం ప్రకారం ఒకే పాలకుడు లేడు, వివిధ ప్రాంతాలకు వారి వారి పాలకులు కలరు అనేది మరొక సిద్ధాంతం ఉంది. హరప్పా సమాజంలో పాలకులు లేరు, అందరూ సమాన హోదా అనుభవించారని మరికొందరు భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా డిడి కోశాంబి ప్రకారం పురోహితుల పాలన ఉండేది. మొహంజోదారోలో దొరికిన రాతి విగ్రహం బహుశా ఒక మతాధికారి అయి ఉండొచ్చు. అదేవిధంగా ఆర్ఎస్ శర్మ గారి ప్రకారం హరప్పా నాగరికత ప్రజలను వర్తకులు పరిపాలించారనేది మరొక సిద్ధాంతం. హరప్పా నాగరికత సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితి గురించి తెలుసుకుంటే, సింధు ప్రజల్లో కనిపించే మానవ జాతుల గురించి తెలుసుకుందాం. ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, మెడిటరేనియన్లు, మంగోలాయిడ్లు, ఆల్ఫైన్లు మొదలగు జాతులు ఇక్కడ జీవించాయి. ఆచార్య భాష్యం అభిప్రాయం ప్రకారం తొలుత ప్రోటో ఆస్ట్రలాయిడ్లు ఉండేవారు. తరువాత మెడిటరేనియన్లు వచ్చి చేరడంతో నాగరికత లక్షణాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా మెడిటరేనియన్లు వివిధ ప్రాంతాలు విస్తరించి స్థానిక జాతులతో కలిసిపోవడంతో ద్రావిడ జాతి ఆవిర్భవించిందని అతను భావించారు. సింధు ప్రజల మతం, సంస్కృతి లక్షణాలు ద్రావిడుల మత లక్షణాలను పోలి ఉండడం వల్ల సింధు ప్రజలని ద్రావిడులుగా పేర్కొంటున్నారు. సింధు ప్రజలు టర్కో ఇరానియన్లని, ద్రావిడ భాష అయిన బ్రాహి మాట్లాడేవారని కొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఆర్యులు హరప్పా నాగరికత కర్తలను దస్యులు అనడం వల్ల హరప్పా ప్రజలను పూర్తిగా ద్రావిడ్లు అని మాత్రమే ఖరారు చేసి చెప్పలేము. హరప్పా ప్రజల యొక్క వృత్తుల గురించి తెలుసుకుంటే, వ్యవసాయం. సింధు ప్రజల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ ఆధారితంగా ఉంది. హరప్పా ప్రజలు కాలువల ద్వారా పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పించారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సింధు ప్రజలు వరద ప్రాంతాల్లో నవంబర్ నెలలో విత్తనాలు వేసి వరదలు వచ్చేందుకు ముందు అంటే ఏప్రిల్ నెలలో అనగా రబీ సీజన్లో బార్లీ, గోధుమ పంటలను కోసేవారు. ఖరీఫ్ లో ప్రత్తి, ఆవాలు, నువ్వులు పండించారు. ఇంకా బఠానీలు, అనేక రకాల పండ్లు, కూరగాయలు పండించారు. వీరు చేపలు, మాంసము, తాబేళ్లు, నత్తలు, పాలు ఆహారంగా తీసుకున్నారు. అయితే వరి వీరికి తెలుసా లేదా మరియు నాగలు ఉపయోగించారా లేదా అనే విషయంలో వివాదాలున్నాయి. కానీ వీటికి సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి. వరి లోతాల్లో బియ్యపు గింజ లభ్యమైనది. అదేవిధంగా రంగపూర్లో వరి పొట్టు దొరికింది. శిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని ధాన్యాగారాల్లో భద్రపరిచేవారు. వీటిని వేతనాలు చెల్లించేందుకు అత్యవసర సమయాల్లో ఉపయోగించారు. ధాన్యాగారాల ఏర్పాటు హరప్పా ప్రజల ప్రధాన లక్షణం. ధాన్యాగారాల ఏర్పాటు హరప్పా ప్రజల ప్రధాన లక్షణం. ఆహార ధాన్యాలను సులభంగా రవాణా చేయడానికి ధాన్యాగారాలను నదీ తీరాల్లో ఏర్పాటు చేసేవారు. ప్రత్తిని తొలిసారిగా పండించిన వారు హరప్పా ప్రజలు కావడం విశేషం. ప్రత్తిని గ్రీకులు సింధన్ అన్నారు. వీరు కాటన్ అనగా నూలు, ఉన్ని దుస్తులు వాడారు. సిల్క్ అనగా పట్టు వీరికి తెలియదు. మొహంజోదారోలో చిన్న నూలు గొడ్డ ముక్క మాత్రం దొరికింది. ఇక నాగల విషయానికి వస్తే, కాళీబంగంలో నాగలతో దున్నబడిన భూమి బయలుపడింది. బనవాలీలో టెర్రాకోట అనగా బంకమట్టితో చేసిన నాగల బొమ్మ దొరికింది. అదేవిధంగా పంటలను కోసేందుకు రాతి కడవలను వీరు ఉపయోగించారు. హరప్పా ప్రజల మచ్చిక జంతువుల గురించి తెలుసుకుంటే, హరప్పా ప్రజలు ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు మరియు ఒంటెలు మొదలగు వాటిని పోషించారు. అయితే గుర్రం అనేది సింధు ప్రజలకు తెలియదని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అయితే మొహంజోదారో, లోతాళ్లలో టెర్రాకోట గుర్ర బొమ్మలు బయలుపడినవి. సుర్కోతడాలో గుర్రం యొక్క అస్థిపంజరం, గుర్రం యొక్క వాస్తవ అస్థిపంజరాలు లభించాయి. అయితే ఈ అవశేషాలు గుర్రానివి కావని, అవి గాడిద అవశేషాలని రొమిల్నా తాపర్ గారి యొక్క అభిప్రాయం అన్నమాట. సమకాలీన సుమేరియన్లు హరప్పా ప్రజలు మచ్చిక చేసుకున్న జంతువుల్ని మచ్చిక చేసుకున్నారు. అయితే గుజరాత్ లోని హరప్పా ప్రజలు వరిని పండించారు. ఏనుగులను కూడా మచ్చిక చేసుకున్నారు. కానీ సుమేరియన్లకు వీటి గురించి తెలియదు.
ఇక హరప్పా ప్రజల వ్యాపార విషయానికి వస్తే హరప్పా ప్రజలు స్వదేశీ విదేశీ వ్యాపారం చేసేవారు. వీరు రాగిని రాజస్థాన్లోని ఖేత్రి గనుల నుంచి, బంగారాన్ని కర్ణాటకలోని కోలార్ గనుల నుంచి, అదేవిధంగా వెండిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వీరు దక్షిణ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి బంగారం, బీహార్ నుంచి తగరం, దక్షిణ భారతదేశం, సౌరాష్ట్ర, రాజస్థాన్, దక్కన్ల నుంచి విలువైన రాళ్లను దిగుమతి చేసుకునేవారు. హరప్పా ప్రజలకు ఇరాన్తో, ఆఫ్ఘనిస్తాన్తో వ్యాపార సంబంధాలు కలవు. వీరు టైగ్రిస్, యూఫ్రటీస్ ప్రాంతాలలో కూడా వ్యాపారం చేసేవారు. హరప్పా ప్రజలు నాణేలు వాడలేదు. వస్తు మార్పిడి పద్ధతిలో అంటే బార్టర్ సిస్టంలో వీళ్ళు లావాదేవీలు జరిపేవారు. కానీ హరప్పా ప్రజలు ముద్రికలను వాడారు. హరప్పా ముద్రికలు మెసొపటోమియాలో అనేకం బయలుపడ్డాయి. క్రీస్తు పూర్వం 2350వ సంవత్సర ప్రాంతం నుంచే మెసొపటోమియా ప్రజలు సింధు ప్రాంతంలోని మెలూహతో వ్యాపార సంబంధాలు కొనసాగించారు. మెసొపటోమియా, మెలూహ మధ్య ఉన్న దిల్మన్, మక్కన్ అనేవి వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. ఈ వ్యాపార కేంద్రాలను గురించి మెసొపటోమియా గ్రంథాలు పేర్కొంటున్నాయి. మరియు హరప్పా నాగరికతకు చెందిన ఎర్రమట్టి మీద బూడిద రంగు ఛాయ గల మరియు బూడిద రంగు ఛాయ లేని కొన్ని మట్టి పాత్రలను సుమేరియాకు చెందిన టెల్ అస్మార్లో చూడగలము. కొన్ని నూలు కండెలు, స్టీటైట్ రాయితో చేసిన ముద్రలను సుమేరియాలో చూడగలం. సుమేరియన్ల స్తూపాకార ముద్రికలు మొహంజోదారోలో బయలుపడ్డాయి. సుమేరియన్ల లిపి యూనిఫార్మ్ లిపి. ఇందులో సింధు ప్రాంతాన్ని మెలూహగా వ్యవహరించారు. ఇక్కడున్న ఈ చిత్రంలో చూస్తే ఆచార పాత్ర హరప్పా నాగరికత నాటిది. క్రీస్తు పూర్వం 2600 నుంచి 2450 నాటిది. లాక్మాలో ఇది లభ్యమైనది. హరప్పా ప్రజలు అరేబియా సముద్ర తీరంలో నౌకా వ్యాపారం కొనసాగించారు. మొహంజోదారోలో బయలుపడిన ముద్రికలపై ఓడ బొమ్మలు అంతర్జాతీయ వ్యాపారం కోసం పడవల వాడకాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ చూడండి, హరప్పా ప్రజల యొక్క ఒక ముద్రిక. ఈ పటాన్ని చూస్తే ఇక్కడ చూడండి, నీట్ గా కనబడుతుంది వాళ్ళు ఉపయోగించిన పడవల యొక్క ఆకారం. లోథర్ అనేది ప్రధానంగా రేవు పట్టణం. ఎస్ఆర్ రావు గారు లోథర్లో జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రాచీన ఓడరేవు బయలుపడింది. ఇది హరప్పా ప్రజలకు చెందిన గొప్ప సంపన్నమైన ఓడరేవై ఉండవచ్చని పరిశోధకుల యొక్క అభిప్రాయం. ఇంకా హరప్పా కాలం నాటి ఓడరేవులు లోథల్ మరియు సుర్కోటోడా మరియు సుక్తా జెండార్. ఇక్కడ ఈ చిత్రంలో చూస్తే ప్రాచీన లోథాల్ నగరపు నమూనా మనం చూడొచ్చు. ఇది చిత్రకారుడి యొక్క ఊహ చిత్రం. భారత పురావస్తు శాఖ వారిది. హరప్పా ప్రజలకు చక్రము మరియు ఎడ్ల బండ్లు ఉపయోగించడం తెలుసు. దీని ఆధారంగా హరప్పా ప్రజలకు కావలసినంత వ్యవసాయ మిగులు ఉండేదని, పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయని, లాభదాయకమైన అంతర్గత, అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలుస్తోంది. వీరి కాలంలో దిగుమతుల కంటే ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండేది. ఇక్కడ చూడండి, ఈ టెర్రాకోట కార్ట్ వాళ్ళు ఉపయోగించినటువంటి ఎడ్ల బండ్ల యొక్క నమూనా ఇక్కడ మనం చూడొచ్చు. హరప్పా ప్రజలు తూకాల్లో 16, దాని గుణకాల్లో అంటే 16, 64, 160, 320, 640గా ఉన్న వాటిని కొలతలకు ఉపయోగించినట్టు తెలుస్తోంది. హరప్పాలో దొరికిన కాంస్యపు స్కేలు వీరు కొలతను గురించిన పరిజ్ఞానం కలవారని తెలుపుతోంది. ఇక హరప్పా ప్రజల కళలు, చేతి వృత్తులు, పరిశ్రమ విషయానికి వస్తే వీరు కుండలు తయారీ చేశారు. టెర్రాకోట బొమ్మలు మరియు ముద్రికలు, తాయెత్తులు హరప్పా ప్రజల పనితనానికి నిదర్శనంగా ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, ఈ హరప్పన్ జార్ ఫౌండ్ ఇన్ ఒమన్. అక్కడ మన హరప్పా ప్రజల యొక్క జార్ అనేది బయలుపడింది. దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. హరప్పా ప్రజల యొక్క మృణ్మయ పాత్ర విషయానికి వస్తే కుమ్మరి చక్రం వీరు ఉపయోగించారు. పాత్రలపై చెట్ల బొమ్మలు, వృత్తాలు వంటి కళ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వారి యొక్క కుండ, డెకరేటెడ్ కుండ. ఇక హరప్పా ప్రజలు వాడిన ముద్రికల విషయానికి వస్తే సుమారు 2000 ముద్రికలు వివిధ ప్రాంతాల్లో దొరికాయి. చతురస్రాకారంలో ఉన్న ఈ ముద్రికలపై వివిధ రకాల జంతువుల బొమ్మలతో పాటు హరప్పా లిపి కూడా కలదు. 3 కొమ్ములు ఉన్న పురుష దేవత యోగముద్రలో ఆసీనమై ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె అనే 4 జంతువుల చుట్టూ కలిగి ఉంది. దీన్ని పశుపతిగా భావిస్తున్నారు. ఇంకా విడివిడిగా మూపురం గల ఎద్దు, పడవ, ఏనుగు, కొండమేక, నీటి గేదె,
ప్రామిజీనియస్ రకానికి చెందిన ఎద్దు 7 ఋషులు పూజిస్తున్నట్లున్న త్రేతాగ్నులు అనే పౌరాణిక దృశ్యం మాత్రమే కాక గుండీల వంటి ముద్రలు మున్గక్కులో కనుక్కున్నారు. ఇక్కడ చూడండి, ఏ సీలింగ్ ఫ్రమ్ రోపార్ లో లభించిన సీలింగ్ ఇది. అదేవిధంగా సింధులోయ సీల్స్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి, వాటి యొక్క చిత్రం ఇది. అదేవిధంగా దిస్ ఈజ్ ఎ సిలిండర్ సీల్ టైపికల్ ఆఫ్ మెసోటోమియా బట్ ద హంప్డ్ మోటిఫ్ ఆన్ ఇట్ అపియర్స్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ ది ఇండస్ రీజియన్. ఇక హరప్పా ప్రజల బొమ్మల విషయానికి వస్తే మొహంజో దారోలో లభించిన గెడ్డం ఉన్న రాతి విగ్రహం అర్ధ నిమీలిత ధ్యాన ముద్రలో ఉండి ఎడం భుజం చుట్టూ వస్త్రాలంకరణ చేయబడింది. దీన్ని పూజారి బొమ్మగా భావిస్తున్నారు. అదేవిధంగా మొహంజో దారోలో కంచుతో నగ్నంగా చేయబడిన నాట్యగత్తె బొమ్మ కూడా లభ్యమైంది. ఈ బొమ్మ చేతి గాజులు కూడా కలవు. ఇక్కడ చూడండి ఆ బొమ్మలు. మొహంజో దారోలో లభ్యమైన పరిణిత హరప్పా నాగరికతకు చెందిన శిల్పం. మతాధికారి రాజు అని భావిస్తున్నారు, అంటే ప్రీస్ట్ కింగ్ అని భావిస్తున్నారు. కరాచీ నేషనల్ మ్యూజియంలో ఇది ఉన్నదన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మొహంజో దారోలో లభించిన డాన్సింగ్ గర్ల్ అంటే నాట్యగత్తె విగ్రహం అన్నమాట. ఇక హరప్పా ప్రజల టెర్రాకోట బొమ్మల విషయానికి వస్తే పురుష మరియు స్త్రీల బొమ్మలు, పక్షులు, కోతులు, కుక్కలు, గొర్రెలు, ఆవులు, మూపురంగల ఎద్దుల బొమ్మలు మనకు ఈ టెర్రాకోట బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ టెర్రాకోట బుల్. ఇక హరప్పా ప్రజల యొక్క ఆభరణాల విషయానికి వస్తే వీళ్ళు పూసల తయారీ చేపట్టారు. విలువైన రాళ్లతో పూసల తయారీ జరిగింది. చన్హుదారో లోతాళ్లలో పూసల తయారీ పరిశ్రమలు బయలుపడ్డాయి. బంగారం, వెండి, దంతాలతో ఆభరణాలు తయారు చేసేవారు. ఇక్కడ చూడండి, వాళ్ళు తయారు చేసిన వివిధ రకాల ఆభరణాలు మనం ఈ చిత్రంలో చూడొచ్చు. హరప్పా ప్రజలు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించారు. హరప్పా ప్రజలు ఆత్మరక్షణ కొరకు ఆయుధాలను ఉపయోగించారు. వీరు ఉపయోగించిన ఆయుధాల విషయానికి వస్తే చూడండి, ఈ పటంలో వాళ్ళు ఉపయోగించిన వివిధ రకాల ఆయుధాలను చూడొచ్చు. ఇవి కాపర్ యారో హెడ్స్, ఇవి కాపర్ టూల్స్, ఇవి కాపర్ స్పియర్ హెడ్. ఈ విధంగా వాళ్ళు తమ ఆత్మరక్షణ కోసం ఆయుధాలను ఉపయోగించారు. ఇక హరప్పా ప్రజల గృహోపకరణాల విషయానికి వస్తే వీరు ప్రస్తుతం మనం వాడే సన్నిగొడ్డ లాంటిది కూడా వాడేవారు. ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో ప్రస్తుతం మన ఇంట్లో స్త్రీలు వాడే సన్నిగొడ్డ లాంటిది వీళ్ళు ఉపయోగించారని మనకి ఈ చిత్రం ద్వారా క్లియర్ గా తెలుస్తూ ఉందన్నమాట. ఇక హరప్పా ప్రజల దుస్తులు, కేశాలంకరణ, ఆభరణాల విషయానికి వస్తే హరప్పా సంస్కృతికి చెందిన స్త్రీ పురుషులు దుస్తులు, కేశాలంకరణ పట్ల ఎక్కువ ఇష్టం ప్రదర్శించారు. నూలు, ఉన్నితో చేసిన దుస్తును వాడేవారు. మొహంజో దారోలో కనుక్కున్న బంకమట్టితో చేసిన బొమ్మ ఆధారంగా హరప్పా ప్రజలకు అల్లికలు, కుట్ల గురించి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. హరప్పా స్త్రీలు అలంకార ప్రియులు. ఆ కాలం నాటి ప్రజలు కొయ్య మరియు దంతాలతో చేసిన దువ్వెనలు, గాజులు, వివిధ రకాల ఆభరణాలను ఉపయోగించేవారు. బంకమట్టితో చేసిన బొమ్మల ఆధారంగా స్త్రీలు చేతి నిండా గాజులు ధరించినట్లు తెలుస్తోంది. అందాన్ని ఇనుడింపజేసేలా కేశాల మధ్యలో దువ్వెనలు మరియు పువ్వులు పెట్టుకునేవారు. పురుషులకు గడ్డం క్షవరం చేసుకోవడం గురించి తెలుసు. ఇక్కడ చూడండి, ఏ కాపర్ మిర్రర్. హరప్పా ప్రజలు ఉపయోగించినటువంటి ఒక రాగి అద్దం ఇక్కడ మనం ఈ చిత్రంలో చూడొచ్చు. ఇక హరప్పా ప్రజల యొక్క వినోదాల విషయానికి వస్తే హరప్పా ప్రజలకు ఇంట్లో ఆడుకునే ఆటలైన నృత్యం, జోదం గురించి తెలుసు. అయితే వారికి రథపు పందాలు మరియు వేట గురించి తెలియదు అని ఒక వాదం ఉంది. పై లక్షణాలు బట్టి హరప్పా ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో జీవించినట్టు తెలుస్తోంది. ఉన్నత వర్గాల వారు విలాసవంతమైన జీవితాన్ని, సామాన్య ప్రజలు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేవారు. హరప్పా సమాజంలో అసమానతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాడిని మనం చెస్ లో వాడిన పావులుగా భావించవచ్చా, అంటే గేమ్స్ మెన్ గా భావించవచ్చా, ఆరు మనం పూజించే శివుడి యొక్క ప్రతిరూపాలుగా భావించవచ్చా అనే దానిలో కొంచెం వాదోపవాదాలు ఉన్నాయి. హరప్పా ప్రజల మత విశ్వాసాలు, ఆచారాల గురించి తెలుసుకుంటే హరప్పా ప్రజలు అమ్మతల్లిని పూజించారు. ఒక స్త్రీ శరీరం నుంచి వృక్షం వెలువడినట్లుగా ఉన్న విగ్రహం బహుశా భూదేవి యొక్క ప్రతిరూపం అయి ఉండొచ్చు. అదేవిధంగా మొహంజో దారోలో లింగ మరియు యోని వంటి జననాంగాలు బయలుపడ్డాయి. రాతి మీద మలిచిన యోని బొమ్మలు కొన్ని హరప్పాలో దొరికాయి. వీటిని బట్టి యోని పూజ మరియు లింగ పూజ కూడా జరిగినట్లు మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి అమ్మతల్లి యొక్క విగ్రహాన్ని. హరప్పా ప్రజలు లింగ పూజ చేశారు. ఇది ఆ తరువాత కాలంలో
శివపూజగా మారింది. ఋగ్వేదంలో ఆర్యేతరుల యొక్క లింగ పూజా విధానం పేర్కొనబడింది. మొహంజోదారోలో బయలుపడిన ముద్రికలలో పురుష దేవతకు 3 కొమ్ములు కలవు. ఒక కాలిపై మరొక కాలు వేసుకుని యోగముద్రలో ఆసీనుడై ఉన్న విగ్రహం చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె ఉన్నాయి. పాదాల వద్ద 2 జింకలు కలవు. ఈ విగ్రహాన్ని పశుపతిగా భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై వివాదం ఉంది. కారణం ఇతర నాగరికతల్లో కొమ్ములున్న దేవతల విగ్రహాలు కూడా మనకు బయటపడ్డం. ఇక్కడ చూడండి, ఏ ప్రోటోశివ సీల్. ఈ సీల్ గురించి ఇప్పటివరకు మనం వివరించుకున్నాం. ఈ ప్రోటోశివ అనగా ఈ పశుపతినే తర్వాత కాలంలో శివుడిగా పూజించినట్లు భావిస్తున్నారు. రావి చెట్ల కొమ్మల మధ్య కొమ్ములు కలిగి వెంట్రుకలను విరబూసుకొని నగ్నంగా ఉన్న ఒక దేవత నిలబడి ఉండగా ఎదురుగా మోకాళ్లపైన కూర్చున్న భక్తుడి బొమ్మ ఉన్న ముద్రిక బయలుపడింది. హరప్పాలో వృక్షాలను పూజించే ఆచారం ఉన్నదని చెప్పడానికి ఇది ఒక ఆధారంగా ఉంది. అదేవిధంగా హరప్పా ప్రజలు అగ్నిని పూజించినట్లు తెలిపే ఆధారాలు కాళీబంగన్ మరియు లోతాళ్లలో చూడగలం. కాళీబంగన్లో వరుసగా ఇటుకలతో నిర్మించబడిన వేదికలు, బూడిద మరియు జంతువుల ఎముకలు లభించాయి. వీటిని యజ్ఞ వేదికలుగా భావిస్తున్నారు. జంతు బలులతో కూడిన యజ్ఞయాగాదులు నిర్వహించారు. అయితే హరప్పా ప్రజలకు ప్రకృతి పూజ, యజ్ఞయాగాదుల వంటివి తెలియదని మార్షల్ మరియు మాక్ వంటి వారి అభిప్రాయం. ఎద్దు, అశ్వత్థ వృక్షం వంటి చెట్లను, పాములను కూడా హరప్పా ప్రజలు పూజించారు. చాలా ప్రాంతాల్లో మనకు తాయెత్తులు లభించాయి. హరప్పా సంస్కృతి కాలంలో మృతదేహాన్ని ఉత్తర దక్షిణాలుగా, అంటే ఉత్తరం వైపు తల, దక్షిణం వైపు కాలు ఉండేలా పూడ్చిపెట్టేవారు. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలతో పాటు కొన్ని వస్తువులు, ప్రధానంగా గాజులు, పూసలు, రాగి అద్దాలు వంటి వాటిని పూడ్చిపెట్టేవారు. దీన్ని బట్టి హరప్పా ప్రజలు మరణానంతరం జీవనం ఉంటుందని నమ్మేవారని మనకు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, హరప్పా ప్రజల యొక్క ఖనన విధానం మనం చూడొచ్చు. హరప్పా సమాజం మాతృస్వామిక సమాజమని సర్ జాన్ మార్షల్ యొక్క అభిప్రాయం. ఇతడు 2 కారణాల వల్ల ఈ అభిప్రాయానికి వచ్చాడు. హరప్పా నగరాల్లో లభించిన బంకమట్టితో చేసిన బొమ్మల్లో పురుషుల కంటే స్త్రీల బొమ్మలు అధిక సంఖ్యలో ఉండడం. 2. హరప్పా ప్రజలు అమ్మతల్లిని పూజించడాన్ని ఎక్కువగా ఇష్టపడడం. దీంతో పాటు బంకమట్టితో చేసిన అమ్మతల్లి బొమ్మలు ఎక్కువ సంఖ్యలో లభించడం. ఇక హరప్పా నాగరికత పతనం విషయంకొస్తే క్రీస్తు శకం 1953వ సంవత్సరంలో సర్ మార్టిమం వేలర్ గారు హరప్పా నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణం అని అన్నాడు. అందుకు మొహంజోదారోలో వివిధ చోట్ల లభ్యమైన వివిధ జాతులకు చెందిన 37 అస్థిపంజరాలు మరియు యుద్ధాలు, కోటలను గురించి వేదాలలో పేర్కొనడాన్ని ఆధారంగా చూపించాడు. అయితే ఆర్యులు అనేవారు భారతదేశంపై దాడి చేయలేదని రొమేలా థాపర్ 1968లో చెప్పారు. సుజాత నహర్ గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. 1994లో కెన్నెత్ కెనడీ చేసిన పరిశోధనలో అస్థిపంజరాలపై ఉన్న గుర్తులు దౌర్జన్యకరమైన యుద్ధాల వల్ల కాకుండా కోతల వల్ల ఏర్పడినవని తెలిసింది. వేదాల్లో దస్యులు అని మాత్రమే పేర్కొనడం జరిగింది. అంటే హరప్పా నాగరికతకర్తలైన ద్రావిడులు మరియు ఈ దస్యులు ఒక్కరే అని ఖరారుగా మనం చెప్పలేం. అదేవిధంగా స్వదేశీ భారతీయ మతాధికారులను అణచివేసి విదేశీ మతాధికారులు తమ ఆధిపత్యాన్ని స్థాపించారని నమ్మిన జ్యోతి బాపూలే వంటి వారు ఆర్యుల దండయాత్ర జరిగిందని రాశారు అని రొమేలా థాపర్ అన్నారు. తొలి చరిత్రకారులు ఇంద్రునికి గల పురంధరుడు అనే పేరు వల్ల ఇంద్రుడు పురములను నాశనం చేసిన వాడని రాశారు. కానీ పురంధరుడు అంటే పురములను ధరించినవాడు, అంటే పాలించువాడు అనే అర్థాన్ని విస్మరించకపోయినా ఈ నాగరికత కేంద్రం నాశనం చేసి పరిపాలించాడని కేంబ్రిడ్జ్ చరిత్రకారులు రాశారు. కరువుల వల్ల ఈజిప్ట్, మెసోటోమియాలతో వ్యాపార సంబంధాలు దెబ్బతినడం వల్ల ఈ నాగరికత పతనమైందని కొందరు చరిత్రకారుల యొక్క భావన. రోజ్డీ వంటి ఉదాహరణ చూస్తే కరువు కాటకాలు గ్రామీణ వ్యవస్థ క్షీణతను వేగవంతం చేసినట్లు మనకు తెలుస్తోంది. నూతన వ్యక్తులు వలస రావడం, అడవులు నశించడం, భూకంపాలు, వరదలు రావడం, నదులు తమ ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల ఈ నాగరికత పతనమై ఉండవచ్చు. మొహంజోదారో మరియు చన్హుదారో నగరాలు వరదల తాకిడి అంతమైన ఆధారాలు కలవు. మొహంజోదారో సుమారు 7 సార్లు వరద తాకిడికి గురైంది. సుమారుగా వరద తాకిడికి గురైన 500 ప్రాంతాలు సింధు మరియు సరస్వతీ నదీ తీర ప్రాంతాల్లో బయలుపడ్డాయి. హరప్పా నాగరికత గణిత శాస్త్ర అభివృద్ధికి దోహదం చేసింది.
సంఖ్యా పద్ధతి, దశాంశ పద్ధతి వంటివి హరప్పాలో ప్రారంభించబడి తరువాత కాలంలో వేదగంత శాస్త్రానికి నాంది పలికాయి. మధ్య ఆసియా, పశ్చిమాసియాలలో నౌకా వాణిజ్యానికి హరప్పా ప్రజలే పునాది వేశారు. భారతదేశంలో తనదైన ఏ ఇతర నాగరికతలపైన ఆధారపడని సాంకేతిక విలువల్లో ఎంతో గొప్పదైన నాగరికతను హరప్పా నాగరికత సూచిస్తున్నట్లు వి. గార్డెన్ చైల్డ్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఈ హరప్పా నాగరికత ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.